రైతు సోదరులకు నమస్కారం. ఇవాల్టి కిసాన్ వాణి కార్యక్రమంలో ఒంగోలు సంయుక్త సంచాలకుల కార్యాలయంలో ఉన్నాం. ఇక్కడ జాతీయ లైవ్ స్టాక్ మిషన్ గురించి ఒంగోలు సంయుక్త సంచాలకుల కార్యాలయంలో పశు వైద్యులుగా పనిచేస్తున్నటువంటి డాక్టర్ ఎన్ భరత్ గారు ఉన్నారు. సారు జాతీయ లైవ్ స్టాక్ మిషన్ నోడల్ ఆఫీసర్గా కూడా ఉన్నారు. మరి ఇవాల్టి కార్యక్రమంలో జాతీయ లైవ్ స్టాక్ మిషన్ గురించిన వివరాలు రైతు సోదరులకు వివరంగా అందిద్దాం. నమస్తే సార్. నమస్కారం సార్. ముఖ్యంగా ఈ యొక్క జాతీయ లైవ్ స్టాక్ మిషన్ ప్రాజెక్టు వివరాలు ముందుగా రైతు సోదరులకు తెలియజేయండి సార్. అందరికీ నమస్కారం. జాతీయ లైవ్ స్టాక్ మిషన్ ఔత్సాహిక రైతులకు, నిరుద్యోగులకు ప్రోత్సాహం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ వారు గ్రామీణ స్థాయిలో పశు పోషణ ద్వారా ఆర్థిక పురోగతి కొరకు జాతీయ లైవ్ స్టాక్ మిషన్ నిధులతో 2021-22 సంవత్సరం నుండి 2025-26 సంవత్సరాల కాల పరిమితిలో ఔత్సాహిక రైతులను వ్యాపార సరళిలో ప్రోత్సహించేందుకు శ్రీకారం చుట్టారు. ఈ పథకంలో గొర్రెలు మరియు మేకల పెంపకం, కోళ్ల పెంపకం, పందుల పెంపకం మరియు పశుగ్రాస దాన తయారీల శాస్త్రీయ యాజమాన్య పద్ధతులను పాటించడం ద్వారా అసంఘటితంగా ఉన్న పశుసంవర్ధక రంగాన్ని వ్యవస్థీకృత రంగంలోకి తీసుకువచ్చి పాలు, గుడ్లు మరియు మాంసం ఉత్పత్తిని పెంచి వాటికి సరైన మార్కెటింగ్ సౌకర్యాలు, గ్రామీణ స్థాయిలో ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం ద్వారా గ్రామీణాభివృద్ధికి దోహదం చేస్తుంది. ఓకే సార్, బాగుంది. ప్రాజెక్టు వివరాలు తెలియజేశారు. మరి ఇందులోనే గొర్రెలు, మేకల గురించి వాటి సబ్సిడీ వివరాలు, మరి ఎట్లా దీనికి రైతులు దీన్ని తీసుకోవాలి అన్నటువంటి విషయాల గురించి కూడా వివరంగా తెలియజేయండి సార్. ఈ ప్రాజెక్టు వివరాల గురించి గొర్రెలు మరియు మేకల పెంపకం యూనిట్ పథకంలో 500 గొర్రెలు మరియు 25 పొట్టేళ్లతో కూడిన యూనిట్ ఏర్పాటు చేయడం ద్వారా గొర్రె లేదా మేక పిల్లల ఉత్పత్తి మరియు పోషణ చేపట్టడం జరుగుతుంది. ₹1,00,00,000 అంతకు మించి ప్రాజెక్ట్ విలువ ఉన్నచో గరిష్టంగా ₹50 లక్షల రాయితీ మంజూరు చేయబడును. అంతకన్నా తక్కువ ఉన్నచో ప్రాజెక్టు విలువలో 50% రాయితీ మంజూరు చేయబడును. గొర్రెల మేకల ఫార్మ్ యూనిట్లు మొత్తము 5 విధాలుగా ఉన్నవి. మొదటిది 100 గొర్రెలు మేకలు ప్లస్ 5 పొట్టేళ్ల యూనిట్ పెట్టడం ద్వారా గరిష్టంగా 10 లక్షల రాయితీ వస్తుంది. అలానే 200 గొర్రెలు ప్లస్ 10 పొట్టేళ్ల యూనిట్ పెట్టడం వల్ల 20 లక్షలు గరిష్టంగా రాయితీ వస్తుంది. అలానే 300 గొర్రెలు పెట్టడం వల్ల 30 లక్షల రాయితీ, 400 గొర్రెల వల్ల 40 లక్షలు, మొత్తం 500 గొర్రెల వలన 50 లక్షలు సబ్సిడీ రైతులకు వర్తిస్తుంది. ఇంకొకటి కోళ్ళ అభివృద్ధి పథకంలో తక్కువ వ్యయంతో కూడిన సాంకేతికతో 1000 పెట్టెలు మరియు 100 పుంజులు సామర్థ్యం గల పెరటి కోళ్ళ యూనిట్, కోడి పిల్లల ఉత్పత్తి యూనిట్ మరియు పొదుగు కోళ్ళ యూనిట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ₹50 లక్షల మొదలుకొని అంతకు మించి ప్రాజెక్టు ఖరీదు ఉన్నచో గరిష్టంగా 25 లక్షలు రాయితీ మంజూరు చేయబడును. అంతకన్నా తక్కువ ఉన్నచో ప్రాజెక్టు విలువలో 50% రాయితీ మంజూరు చేయబడును. ఓకే సార్. గొర్రెల మేకల గురించి, అంతేకాకుండా కోళ్ళ గురించి కూడా మరి ఈ పథకంలో లబ్ధిదారులకు ఏ విధమైనటువంటి విషయాలు తెలియజేశారు. ఇప్పుడు పందుల గురించి వివరంగా తెలియజేయండి సార్. పందుల పెంపకంలో 100 ఆడ పందులు మరియు 10 మగ పందులతో కూడిన యూనిట్ ఏర్పాటు చేసి దీని ద్వారా పంది పిల్లల ఉత్పత్తి మరియు పోషణను చేపట్టడం జరుగుతుంది. ₹60 లక్షల మొదలుకొని అంతకుమించి ప్రాజెక్టు ఖరీదు ఉన్నచో గరిష్టంగా ₹30 లక్షల రాయితీ మంజూరు చేయబడును. అంతకన్నా తక్కువ ఉన్నచో ప్రాజెక్టు విలువలో 50% రాయితీ మంజూరు చేయబడును. అదేవిధంగా 50 ఆడ పందులు మరియు 5 మగ పందుల యూనిట్ ఏర్పాటు కొరకు గరిష్టంగా ₹15 లక్షల వరకు రాయితీ అందించబడును. ఓకే సార్, బాగుంది. మరి పందుల గురించి కూడా జాతీయ లైవ్ స్టాక్లో ఎలా లబ్ధిదారులకు రాయితీ ఉందనే విషయాలు తెలియజేశారు. మరి ఇందులోనే జాతీయ లైవ్ స్టాక్ మిషన్కు సంబంధించి పశుగ్రాసంకు కూడా మరి రాయితీ ఉంది కాబట్టి ఆ వివరాలు కూడా తెలియజేయండి సార్. పశుగ్రాసం మరియు దానా అభివృద్ధి పథకంలో సైలేజీ తయారీ యూనిట్, పశుగ్రాస దిమ్మల తయారీ యూనిట్ మరియు సమీకృత దానా తయారీ యూనిట్లను ఏర్పాటు చేయడం జరుగుతుంది. సైలేజీ తయారీ యూనిట్ సమీకృత దానా మరియు పశుగ్రాస దిమ్మల తయారీ యూనిట్లకు ₹1,00,00,000 మొదలుకొని అంతకుమించి ప్రాజెక్టు విలువ ఉన్నచో గరిష్టముగా 50 లక్షల రాయితీ మంజూరు చేయబడును. అంతకన్నా తక్కువ ఉన్నచో ప్రాజెక్టు విలువలో 50% రాయితీ మంజూరు చేయబడును. ఓకే సార్, మరి పశుగ్రాసం గురించి కూడా తెలియజేశారు. ఇప్పుడు ఈ పథకంకి సంబంధించి లబ్ధిదారుల అర్హత ఎలా ఉంటుంది, మరి లబ్ధిదారుల ఎంపిక విధానం ఎలా ఉంటుంది,
సబ్సిడీ వివరాలు ఎలా ఉన్నాయి, దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ రైతులు ఏమేమి తీసుకొని మీ దగ్గర రావాలి, ఇలాంటి విషయాలు ఒక్కొక్కటిగా వివరంగా రైతు సోదరులకు తెలియజేయండి సార్. లబ్ధిదారుల అర్హత గురించి అనుభవం గల వ్యక్తిగత పశుపోషకులు, రైతు ఉత్పాదకత సంస్థలు, స్వయం సహాయక సంఘాలు, జాయింట్ లయబిలిటీ గ్రూపులు, సెక్షన్ 8 కంపెనీల నుండి అర్హతను బట్టి లబ్ధిదారులను ఎంపిక చేయడం జరుగుతుంది. లబ్ధిదారుడు సంబంధిత ప్రాజెక్ట్ అంశంపై శిక్షణ పొంది ఉండాలి లేదా ప్రాజెక్టు నిర్వహణపై అవగాహన కలిగి ఉండాలి. లబ్ధిదారుడు నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం ప్రాజెక్టు నివేదికను తయారు చేసి పోర్టల్లో అప్లోడ్ చేయాలి. రాయితీ పోను మిగిలిన యూనిట్ ఖరీదు కోసం బ్యాంకు రుణంగా పొందడానికి అవసరమైన పత్రాలను సమర్పించి బ్యాంక్ అనుమతి పొంది ఉండాలి. లబ్ధిదారుడు తన సొంత భూమి లేదా కౌలు భూమిలో మాత్రమే ప్రాజెక్టు ఏర్పాటు చేయవలను. వీటిని రాష్ట్ర స్థాయిలో ఏర్పాటయ్యే కమిటీ పరిశీలిస్తుంది. నిబంధనల ప్రకారం అర్హతలో ఉన్న వారిని ఎంపిక చేసి నేషనల్ లైవ్ స్టాక్ మిషన్కు పంపిస్తారు. సబ్సిడీ విడుదల చేయు విధానము 50% బ్యాక్ ఎండ్ మూలధన సబ్సిడీ ప్రాజెక్టు ప్రకారము 2 దఫాలుగా విడుదల చేయబడుతుంది. అధికారులు ధృవీకరించుకున్న తర్వాత మాత్రమే మొదటి దఫా సబ్సిడీ మొత్తాన్ని రుణం మంజూరు చేసిన బ్యాంకు వారికి జమ చేయబడుతుంది. ఆ సబ్సిడీని బ్యాంకు వారు లబ్ధిదారుడి ఖాతాలో జమ చేస్తారు. ప్రాజెక్టు మొత్తము పూర్తయిన తర్వాత అధికారులు ధృవీకరించుకొని 2వ దఫా సబ్సిడీకి లబ్ధిదారులను అర్హులుగా పరిగణిస్తారు. ఇప్పుడు మొత్తము NLM అప్లై చేయాలనుకున్న రైతులకు ఏమేమి డాక్యుమెంట్లు కావాలో చెప్తాను. మొదటిది ఆధారు, 2వది పాన్ కార్డు, 3వది బ్యాంక్ పాస్బుక్, 4 రైతు యొక్క పట్టా పాస్బుక్ లేదా లీజు డాక్యుమెంటు, 5 బ్యాంక్ యొక్క క్యాన్సిల్డ్ చెక్, 6 ఎక్స్పీరియన్స్ సర్టిఫికేటు, 7వది GPS ఉన్న ఫోటోలు, 8 లబ్ధిదారుని ఫోటో, 9 ప్రాజెక్టు రిపోర్టు. ఓకే సార్, మరి ఇందులో లబ్ధిదారుల అర్హత, లబ్ధిదారుల ఎంపిక విధానము, సబ్సిడీ వివరాలు, డాక్యుమెంట్ వివరాలు కూడా తెలియజేశారు. ఓకే సార్, బాగుంది. ఈ లైవ్ స్టాక్ మిషన్కి సంబంధించి డాక్యుమెంట్ల వివరాలు మనం ఇప్పుడు చెప్పుకున్నాము. దీనికి సంబంధించి ఒక కుటుంబంలో ఎంతమంది దీనికి అర్హత పొందుతారు, అప్లై చేసుకోవచ్చు అనే వివరాలు కూడా తెలియజేయండి సార్. ఒక కుటుంబం నుంచి అర్హత కలిగిన ఎంతమంది అయినా దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ కాంపోనెంట్స్కి ఒకే సమయంలో దరఖాస్తు చేసుకోవచ్చు. అన్నింటి నుండి కూడా సబ్సిడీ పొందవచ్చు. ఓకే సార్, బాగుంది. అయితే ఇందులోనే మరి మీరు దరఖాస్తు చేసుకునే విధానము ఆన్లైన్లో ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి ఆన్లైన్లో ఎలా దరఖాస్తు చేసుకోవాలనేది వివరంగా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి వివరంగా తెలియజేయండి సార్. ముందుగా www.nlm.udyamimitra.in అనే లాగిన్కి వెళ్ళాలి. ఆ లింక్ను ఉపయోగించి కంప్యూటర్ లేదా ల్యాప్టాప్లో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అని ఉన్న చోట క్లిక్ చేయాలి. లాగిన్ యాజ్ ఎంటర్ప్రెన్యూర్ అనే చోట మరలా క్లిక్ చేయండి. అది చేసిన తర్వాత మీ మొబైల్ నెంబరు అడుగుతారు. మీ మొబైల్ నెంబరు టైప్ చేయండి. చేసిన తర్వాత మీ ఫోన్కు OTP వస్తుంది. OTP వచ్చిన తర్వాత అప్లికేషన్ డీటెయిల్స్ అన్న దగ్గర క్లిక్ చేసి సమాచారం నింపిన తర్వాత సేవ్ అని క్లిక్ చేయండి. అప్లికెంట్ డీటెయిల్స్ అనగా అప్లికెంట్ యొక్క వివరాలు, పేరు, ఊరు, గ్రామము, మండలము, ఏ యూనిట్కు ఆ అప్లికేషన్ పెట్టుకుంటున్నారు అన్న సమాచారం దాంట్లో ఉంటుంది. తర్వాత మీరు చేపట్టబోయే ప్రాజెక్టు కోసం 200 పదాలతో సమాచారం నింపాలి. అలానే మీ సమాచారం నింపిన తర్వాత ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్న దగ్గర క్లిక్ చేసి మీరు దగ్గరలోని బ్యాంక్ ఆఫ్ బరోడా మరియు ఏ బ్యాంక్ అయినా IFSC కోడ్ను ఎంటర్ చేయొచ్చు. సబ్సిడీ సొమ్ము జమ అయ్యేందుకు మీ బ్యాంకు అకౌంటు సమాచారము నింపండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఒక్కో డాక్యుమెంట్ను అప్లోడ్ చేయవలెను. తర్వాత సంబంధిత పత్రాలు ఒక్కొక్కటిగా అప్లోడ్ చేయాలి. పత్రాల్లో ఒక్కొక్కటి ఆధారు, పాను, పాస్బుక్, పట్టా పాస్బుక్, బ్యాంక్ యొక్క క్యాన్సిల్ చెక్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేటు, ఫోటోలు, ప్రాజెక్ట్ రిపోర్టు ఇవి అప్లోడ్ చేయవలెను. సమాచారం మొత్తం ఎంటర్ చేసిన తర్వాత సబ్సిడీ అనే చోట క్లిక్ చేయాలి. మీరు సబ్సిడీ వివరములు యూనిట్ ఇచ్చినచో ఫైనల్గా సబ్మిట్ అనే ఆప్షన్ వస్తుంది. మీరు అప్లికేషను సబ్మిట్ చేశాక ఇక్కడ మీ దరఖాస్తును ఏ స్టేజ్లో ఉందో ఈ సైట్ ద్వారా వెళ్ళి చూసుకోవచ్చు. దరఖాస్తు చేసిన సమయం నుండి సబ్సిడీ విడుదలయ్యేంత వరకు మొత్తం 6 దశలు ఉంటాయి. దరఖాస్తు ఏ దశలో ఉందో ఆన్లైన్ పోర్టల్ ద్వారానే దరఖాస్తుదారులు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రాజెక్టు అప్రూవ్ అయిన విషయము ఆన్లైన్ పోర్టల్లో ద్వారానే తెలుస్తుంది. లబ్ధిదారుడు ఆన్లైన్ పోర్టల్లో సంబంధిత డాక్యుమెంట్లతో దరఖాస్తు
చేయటం మొదటి స్టెప్పు. తర్వాత దరఖాస్తు స్టేట్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీకి వెళ్తుంది. అక్కడ స్టేట్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ పరిశీలించి అర్హత కలిగి ఉంటే ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ లెటర్ జత చేసి బ్యాంకు ఆన్లైన్లో పంపిస్తుంది. బ్యాంకు ఆ లబ్ధిదారునికి లోన్ ఇచ్చేందుకు అంగీకరిస్తున్నట్టుగా శాంక్షన్ లెటర్ని పోర్టల్ ద్వారా స్టేట్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీకి పంపిస్తుంది. తర్వాత బ్యాంకు లోను ఇస్తామంటూ అంగీకార పత్రం వచ్చాక స్టేట్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ వారు దానిని పరిశీలించి రాష్ట్ర స్థాయి ఎగ్జిక్యూటివ్ కమిటీకి పంపిస్తారు. రాష్ట్ర స్థాయి ఎగ్జిక్యూటివ్ కమిటీ పరిశీలించి కేంద్ర పశుసంవర్ధక శాఖ వారికి పంపిస్తుంది. తర్వాత మీ ప్రాజెక్టును కేంద్రం వారు పరిశీలించి వాళ్ళు అప్రూవ్ చేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి సిడ్బి స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సిఫారసు చేస్తుంది. పిఏసి అప్రూవ్ చేసిన ప్రాజెక్టును బ్యాంకుకు పంపిస్తారు. వెంటనే బ్యాంకు 25 కంటే తక్కువ కాకుండా % లోను అమౌంట్ లబ్ధిదారునికి చెల్లిస్తారు. వెంటనే లోను ఇచ్చినట్లుగా సర్టిఫికేట్ను అప్లోడ్ చేస్తారు. ఆ తర్వాత ఎస్ఐఏ ప్రత్యక్షముగా యొక్క యూనిట్ను పరిశీలించి వర్క్ ప్రోగ్రెస్ బాగుంటే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఆఫ్ సబ్సిడీ విడుదల చేయవచ్చని రికమెండేషన్ సర్టిఫికేట్ను అప్లోడ్ చేస్తుంది. ఇక్కడితో ఎస్ఐఏ మైల్ స్టోన్ 1 పూర్తి అవుతుంది. లబ్ధిదారుడు మొదటి విడత సబ్సిడీకి అర్హత పొందుతారు. తర్వాత మైల్ స్టోన్ 2 సిడ్బి మొదటి విడత సబ్సిడీని బ్యాంకు వారికి రిలీజ్ చేస్తుంది. బ్యాంకు వారు లబ్ధిదారునికి ఇచ్చి పోర్టల్లో నమోదు చేస్తారు. ఆ తర్వాత బ్యాంకు వారు లబ్ధిదారునికి పూర్తి లోన్ ఇచ్చి ప్రాజెక్టు పూర్తి అయ్యేందుకు సహకరిస్తారు. తర్వాత లోన్ డిస్బర్స్మెంట్ కంప్లీషన్ సర్టిఫికేట్ను పోర్టల్లో అప్లోడ్ చేస్తారు. లోన్ పూర్తిగా పొంది ప్రాజెక్టు పూర్తి అయింది అని బ్యాంకు వారు పోర్టల్లో అప్లోడ్ చేశాక ఎస్ఐఏ మళ్ళీ క్షేత్రస్థాయి పరిశీలన చేసి రికమెండేషన్ సర్టిఫికేట్ను ఫిజికల్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ప్రాజెక్ట్ ఫుల్లీ ఇంప్లిమెంటెడ్ను పోర్టల్ ద్వారా కేంద్ర ప్రభుత్వంకి పంపిస్తుంది. తర్వాత కేంద్ర ప్రభుత్వం వాటిని పరిశీలించి ప్రాజెక్ట్ అప్రూవల్ కమిటీ ద్వారా అప్రూవ్ చేసి పోర్టల్లో మార్క్ చేశాక మైల్ స్టోన్ 2 కూడా పూర్తి అవుతుంది. చివరగా సిడ్బి ఫైనల్ సబ్సిడీని బ్యాంకుకు రిలీజ్ చేస్తుంది. బ్యాంకు ఆ అమౌంట్ను లబ్ధిదారునికి బదిలీ చేశాక పోర్టల్లో మార్క్ చేస్తుంది. ఇక్కడితో ప్రాజెక్ట్ లోన్ ప్రాసెస్ పూర్తి అవుతుంది. ఓకే సార్, మరి జాతీయ లైవ్ స్టాక్ మిషన్ ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలి, స్టెప్ బై స్టెప్ ఎట్లా వివరంగా మరి ఒక్కొక్కటిగా రైతు సోదరులకు తెలియజేశారు. బాగుంది సార్. మరి ఈ యొక్క జాతీయ లైవ్ స్టాక్ మిషన్ సంబంధించి మరి లబ్ధిదారులు మరి వాళ్ళకు ట్రైనింగ్ ఎక్కడెక్కడ అందుబాటులో ఉంది, ట్రైనింగ్ విధానాలు మరి ఏ సెంటర్లలో ఎక్కడ అనేది కూడా వివరంగా తెలియజేయండి సార్. వాణిజ్య సరళిలో గొర్రెలు మేకల పెంపకం, పెరటి కోళ్ల పెంపకం, పందుల పెంపకం మరియు సైలేజ్ పశుగ్రాసం, దానా అభివృద్ధి ఈ అంశాల్లో మీకు శిక్షణ ఇచ్చుటకు విశాఖపట్నంలోని స్మైల్లో 3 రోజుల శిక్షణ కొరకు మీ పేరును నమోదు చేసుకోవచ్చు. అలానే విశాఖపట్నంతో పాటు నంద్యాల జిల్లా ప్యాప్లీలో కూడా మీకు శిక్షణ ప్రభుత్వం వారు ఇస్తారు. ఓకే సార్, మరి శిక్షణ గురించి కూడా లబ్ధిదారులకు ఎక్కడ అనేది ఒకటి విశాఖపట్నము, రెండోది నంద్యాలలో ప్యాపిలి దగ్గర కూడా చెప్పడం జరిగింది. జాతీయ లైవ్ స్టాక్ మిషన్ గురించి చాలా వివరంగా మరి ఒంగోలు సంయుక్త సంచాలకుల కార్యాలయంలో పశు వైద్యాధికారి మరియు జాతీయ లైవ్ స్టాక్ మిషన్ నోడల్ ఆఫీసర్గా ఉన్నటువంటి డాక్టర్ ఎన్ భరత్ గారు మరి చాలా విలువైన చక్కటి సమాచారం రైతు సోదరులకు అందించినందుకు నమస్తే సార్, ధన్యవాదాలు. ధన్యవాదములు.